కామారెడ్డిలో ఇద్దరు డాక్టర్లు ఒక నర్సుని సస్పెండ్ చేయటం బాధాకరం. దీన్ని ఐఎంఏ తెలంగాణ, ఐఎంఏ బంజారాహిల్స్ శాఖ ఖండిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా వరంగల్లో కూడా డాక్టర్లని సస్పెండ్ చేయడం జరిగింది, ఎలుకలు కరిచినాయి అని చెప్పి. డాక్టర్లు ప్రజలకి రోగులకి వైద్యం చేయడానికి వైద్యులు వైద్యశాలలో ఉన్నారు. కానీ పందుల్ని, గాడిదల్ని, కుక్కల్ని, ఎలుకల్ని తరమడానికి కానీ, పారేయటానికి కానీ, పంపించడానికి కానీ డాక్టర్ల పని కాదు. ఈరోజు చూస్తూ ఉంటే చోద్యం, బాధాకరం. ప్రతి ప్రభుత్వాలు కానివ్వండి, డిఎంఈలు కానివ్వండి, కలెక్టర్స్ కానివ్వండి, డాక్టర్ల పైన దాడి చేస్తున్నారు. డాక్టర్లని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు. ఒక పక్కన రోగులు డాక్టర్ని బాధలు పెడుతున్నారు. రోగులు వాళ్ళకి కనుక ఇమోషనల్ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు వాళ్ళు కూడా డాక్టర్ల పైన దాడులు చేస్తున్నారు. డాక్టర్లని కాపాడండి అని మేము నెత్తి నోరు కొట్టుకుని అనేకమైనటువంటి కార్యక్రమాల్లో చెప్పినప్పటికీ కూడా డాక్టర్ల పైన ఈ దాడులు, మానసికమైనటువంటి దాడులు ఆగటం లేదు. సస్పెన్షన్ ఇమీడియట్ గా ఎత్తివేయాలని ఐఎంఏ బంజారాహిల్స్ శాఖ దీనిపైన తీవ్రంగా ఖండిస్తుంది. ఇలాంటి అమానుష చర్యలు ప్రభుత్వాలు చేయకుండా డాక్టర్లు తమ ప్రాణాలొడ్డి, కోవిడ్లో కానీ ఇతర సందర్భాల్లో కానీ తమ ప్రాణాలొడ్డి వైద్యం అందించినటువంటి ఘన చరిత్ర వైద్యులకు ఉన్నది. కాబట్టి దయించి మీ అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాం, మేము వేడుకుంటున్నాం, డాక్టర్లని కాపాడండి, డాక్టర్లపై దాడులను అరికట్టండి అని కొన్ని వందల మీటింగ్లు, వేల మీటింగ్లలో కేంద్రం నుంచి రాష్ట్ర గల్లీ స్థాయి వరకు మేమందరికీ వినతి పత్రాలు సమర్పించినప్పటికి కూడా డాక్టర్ల పైన అనేక రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి. దాడుల్లో ఒక భాగమైనటువంటి ఇటువంటి అనైతిక చర్య, ఎలుకలు కరిచినాయని చెప్పి డాక్టర్ల పైన దాడి చేయటం, డాక్టర్లని సస్పెండ్ చేయడం అనేది ఒక బాధాకరం. కాబట్టి దయించి డాక్టర్లని ఇమీడియట్గా సస్పెన్షన్ ఎత్తివేయకపోతే ఐఎంఏ బంజారాహిల్స్ శాఖ కానివ్వండి, తెలంగాణ గవర్నమెంట్స్కి మద్దతు తెలుపుతూ, గవర్నమెంట్ డాక్టర్స్కి మద్దతు తెలుపుతూ వారందరితో కలిసి సమ్మెకి ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే వారిని సస్పెన్షన్ ఎత్తివేసి వారిని, డాక్టర్లని అందరినీ కూడా కాపాడని ప్రభుత్వాన్ని వినవిస్తున్నాం.